సో, చాలా బాగున్నారు. ఆల్ అవును. ఇండియా అందగాడు గదా! అవును. ఏంటసలు ఈ ఆల్ ఇండియా అందగాడు పేరేంటి? ఆ జుట్టు సీక్రెట్ ఏంటి? ఎవరైనా సరే జుట్టు లేదు అంటే చాలా బాధపడిపోతున్నారు. దానికో పెద్ద స్టోరీ చెప్తున్నారు. లేకపోతే జుట్టును ఏదైనా బ్లాక్ కలర్ ఏసి అదంతా కవర్ చేస్తున్నారు. అలాంటిది మీరు ఉన్న కొంచెం జుట్టు కూడా పైకి లేపేసి ఏవేవో రకరకాల వీడియోస్ చేస్తూ కామెడీని క్రియేట్ చేస్తున్నారు. అసలు ఎందుకు? ఎందుకు చేయాలనిపించింది మీకలా? నేనేం జేసినా గాని ముందు నన్ను చూసి ఎదుటి వాళ్ళు ఆనందపడాలి. హ్మ్. వాళ్ళు నవ్వాలి. హ్మ్. వాళ్ళు నవ్వేటంత కామెడీ సెన్స్ నాలో లేకపోయినా, నా ఆ! కటౌట్ మాత్రం వాళ్ళు నవ్వేలా ఉంది. హ్మ్. దానికి ఇంకేదో చేయాలి. వాళ్ళు హ్మ్. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలంటే. హ్మ్. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆలోచించినప్పుడు హ్మ్. ఈ హెయిర్ అనేది నాకు హెయిర్ లాస్ అయింది. హ్మ్. అసలు ఇది అందరూ మైనస్ అనేవారు అందరూ. హ్మ్. "అరే! నెత్తి మీద బొచ్చు ఊడిపోతుంది. ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో" అట్లాగా హ్మ్. చాలామంది నన్ను డిసప్పాయింట్ చేశారు. హ్మ్. నేనప్పుడే అనుకున్నా మనసులో. ఎదుటి వాళ్ళు ఏదైతే నాకు మైనస్ అని చెప్పేసి వేలు చూపిస్తున్నారో, హ్మ్. ఆ మైనస్‌తోనే వాళ్ళందరిని ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, హ్మ్. శబాస్ అని క్లాప్స్ కొట్టుకునేలా చేద్దామని హ్మ్. ప్లాన్ చేసుకున్నాను. అంటే మామూలుగా జనరల్‌గా మీరు ఈ 'జబర్దస్త్', ఈ 'జాతిరత్నాలు' అవన్నీ చేయకముందు ఏం చేసేవారు? అసలు ఎలా అడుగుపెట్టారు 'జాతిరత్నాల్లో'? 'జబర్దస్త్', 'జాతిరత్నాలు' చేయకముందు నేనొక డాన్సర్‌నండి. ఓహ్! ఓకే. విజయవాడలో డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది. హ్మ్. ఇప్పటికి ఉంది, రన్ చేస్తున్నాను. మీరు కొరియోగ్రఫీ ఆ! చేసేవారా? నేనే కొరియోగ్రాఫర్ అండి. డాన్స్ హ్మ్. కొరియోగ్రాఫర్‌ని. హ్మ్. అది చేస్తూ, చేస్తూ, చేస్తూ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ముందు. ఆ! ఇదే అందరిని నవ్వించాలి. వాళ్ళ నవ్వులో ఒక మన ఆనందాన్ని చూసుకోవాలని. హుహు. ఇంక అక్కడి నుంచి ఏ ఆడిషన్ ఉన్నా గాని వెళ్ళటం, రావటం, రిజెక్ట్ అవ్వటం, మళ్ళీ ఎళ్ళటం. ఎక్కువ ఈ మైనస్‌ల వల్లే రిజెక్ట్ అయ్యాను ఎక్కువ సార్లు. ఓహ్! అంటే గ్లామర్ లేకపోవచ్చు. హ్మ్. ఎదుటి వాళ్ళు మనం వెళ్ళంగానే వేరే వాళ్ళంతా ఒక రకంగా చూసేవారు. హ్మ్. వీడు కూడా కొంపదీసి ఆడిషన్ చేయడానికి వచ్చాడా ఏంటని వాళ్ళ పక్కనెళ్ళి కూర్చునేవారు. ఓహ్! ఇక ఓకే. ఆ రకంగా నాకు నేను డిసప్పాయింట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. హ్మ్. అట్లాగే కనీసం ఒక 100, 150 ఆడిషన్‌లకెళ్ళాను. ఓహ్ మై గాడ్! ఓపికే. తర్వాత ఆ దేవుడి దయ వల్ల 'జాతిరత్నాలు' అని ఒక స్టాండప్ కామెడీ ఈటీవీ ప్లస్‌లో ఆడిషన్ పెట్టారు. హ్మ్. డైరెక్టర్ ప్రసన్న గారు, సీని గారు అని ఆయన నా టాలెంట్ గుర్తించి, హ్మ్. ఈ హెయిర్‌ని చూసే వీడేంటో చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. వీడితో ఏదో జిమ్‌కి చేద్దాం అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. హ్మ్. అది అది ఆ వర్కౌట్ అయింది. వర్కౌట్ అయ్యి 'జాతిరత్నాల్లో' స్టాండప్ కామెడీగా కొన్ని ఎపిసోడ్‌లు చేశాను. తర్వాత వెంటనే 'జబర్దస్త్‌కి' ఎవరు ఇన్వైట్ చేసారు మిమ్మల్ని? 'జబర్దస్త్' కంటే 'జాతిరత్నాలు' షో ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఆ షో ఆపేశారు. హ్మ్. అక్కడి నుంచి కొంతమందిని హ్మ్. బెస్ట్‌గా చేసేవాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఆర్టిస్టులు తీసుకొని 'జబర్దస్త్‌కు' మల్లెమాల సంస్థే ప్రమోట్ చేశారు. ఓహో! ఓకే. బావుంది. హ్మ్. చేసినప్పుడు ఆ నలుగురిలో నేనొక వ్యక్తిగా 'జబర్దస్త్‌కి' ప్రమోట్ అయ్యాను. సో, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 'జబర్దస్త్' స్టేజ్ అంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకోవాలంటే 'జబర్దస్త్' అనే ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అందులో చేస్తే మేము అందరికీ పరిచయం అవుతామన్న ఆలోచనలో చాలామందున్నారు. ఇప్పటికి చాలామంది అన్నపూర్ణ గేట్ దగ్గర కావచ్చు, ఇప్పుడు జరిగే రామానాయుడు స్టూడియో దగ్గర వెయిట్ చేస్తా ఉంటారు. ఆహ్, ఎప్పుడెప్పుడు వెళ్దామా? ఎప్పుడు అవకాశం ఇస్తారని. అలాంటిది మీకు తలుపు తట్టిందనమాట. వెళ్ళిపోయారు. యాక్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తోంది మీకిదంతా? ఈ ఆనందం మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే అది ఎంత చెప్పినా తక్కువే. నేను గూడా అందరిలాగే అనుకున్నా. ఏమనుకున్నానంటే, ఒక అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు, ఒక రామానాయుడులో జరుగుతున్నప్పుడు, నేను అందులో ఒక ఆర్టిస్ట్‌గా లేకపోయినా గానీ, తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికెళ్ళి, షూటింగ్ చాట్ నుండి చూస్తూ, కాస్త నేను సంబరపడుతున్నప్పుడు ఎవరైనా నన్ను చూసి అబ్జర్వేషన్ జేసి, వీడు గూడా ఆర్టిస్ట్‌గా పనికొస్తాడేమో, అడుగుదాము అని అడిగితే చాలనుకున్నా. అదొక పెద్ద కల. ఏది? షూటింగ్ చూద్దామని. అలాంటి నాకు కొంతమంది డైరెక్టర్లు ఒక దేవుడిలాగా నా టాలెంట్ గుర్తించి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది నేను వాళ్ళకెప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాను. అన్నిటికంటే ముందు మల్లెమాల సంస్థకి నేనెప్పుడూ గూడా రుణపడి ఉంటానండి. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే ఈరోజు నేను లేను. అది. సో, మామూలుగా ఇప్పుడు మీరు చేస్తున్న టీమ్ లీడర్ గావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్‌లు గానీ, జడ్జెస్ కానీ, అక్కడున్న ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మీకెలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు? మిమ్మల్ని ఏదన్నా మోరల్‌గా స్ట్రెంత్ అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయడం గానీ, లేకపోతే ఏదన్నా బాలేనప్పుడు మా స్కిట్‌లో గూడా చేయని వేరే వాళ్ళు అడగడం గానీ, ఇలాంటివేమన్నా జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయండి. అవునా? ఎందుకంటే నేను మాక్సిమం అన్ని టీముల్లో చేస్తూ ఫైనల్‌గా భాస్కర్ అన్న టీమ్‌లోకి నేను రావడం జరిగింది. ఆ! అందరి టీముల్లో ఒక్కొక్క స్కిట్‌లో గూడా చేశాను. ఎందుకంటే ఫస్ట్‌లో ప్రమోట్ చేసినప్పుడు హ్మ్. అలా చేపిచ్చారు. హ్మ్. తర్వాత ఫైనల్‌గా భాస్కర్ అన్న టీమ్‌లో పెట్టారు. అయితే అందరూ టీమ్ లీడర్‌లు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా చాలా కష్టపడి వచ్చాము గనక, ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు గనక, హ్మ్. ఏ ఆర్టిస్ట్‌ని గూడా డిసప్పాయింట్ చేయరు. మనం ఇంత చేసామనుకో,
ఇంకా కొంచెం కావాలి, ఈ స్టేజ్కి ఇది సరిపోదు, ఇంకా కావాలని ఎంకరేజ్ చేస్తారు. ఓకే. ఈరోజు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కనుక ఒక రాంప్రసాద్ అన్న కావచ్చు, గెటప్ సీన్ అన్న కావచ్చు, అలాగే రాకేష్ అన్న కావచ్చు, రాకెట్ రాఘవ గారు కావచ్చు, ఇక ఎంతమంది టీం లీడర్లు ఉంటే ఇప్పుడు అందరి పేర్లు చెప్తే ఇంటర్వ్యూ అయిపోద్ది. అందుకేనంటే అందరు టీం లీడర్లు కూడా చాలా మంచిగా చూసుకుంటారు, మన ఎదుగుదలనే కోరుకుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు సీజన్ అనేది 10 ఏళ్ళు చేశారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అందుకే నాలాంటి వాడికి ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి దారి చూపించారు. ప్రజెంట్ భాస్కర్ అన్న టీంలో చేస్తున్నారు కనుక చాలా హ్యాపీ అండి. ఓకే. ఎందుకు హ్యాపీ అంటే ఆయన చిన్న డైలాగ్ అయినా కానీ పెద్ద డైలాగ్ అయినా కానీ కొత్తగా వచ్చినోడు కనిపించాలి, మనం వెనకుండా అయినా కానీ కనిపించాలి, వాళ్ళు ఎలివేట్ చేద్దాం అనే అది అట్లా అనేది అన్న అందరూ కూడా. ఏంటో భాస్కర్ గారి టీంలో చేసి ప్రతి ఒక్కరు కారు కొంటున్నారు, మరి మీరు కూడా కొంటారా ఏంటి? లేదండి, కారు కొంటున్నారంటే వాళ్ళు అక్కడ వచ్చే డబ్బులతోనే కాదండి, వాళ్ళకు పర్సనల్గా కొన్ని వర్కులు ఉంటాయి, కొన్ని ఈవెంట్లు ఉంటాయి, వాళ్ళు సొంత డబ్బులతో కొనుక్కుంటున్నారు. కానీ అక్కడ వచ్చే డబ్బులతో కొంటున్నారు అనేది అయితే అది ఉత్తి పుకారే. ఎందుకంటే ఎవ్వరూ అక్కడ అంత అమౌంట్ అంటే వాళ్ళు నైటు పగలు అనుకోకుండా ఈవెంట్లు చేసి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. మేము కూడా మా టైం బాగుండి ఇంకా కొంచెం ఓపికగా నిలవగలిగితే, సహనంగా ఉంటే, వాళ్ళు చూపించే దారిలో వెళ్తే మాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా కారు కొనుక్కుంటాం. అంతేనా? అంతే కదా. ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందరికి. సో జబర్దస్త్ అనేది ఒక మంచి లైఫ్ ఇచ్చిందంటారా మీకు? ఎందుకు ఇచ్చిందంటే ఒకప్పుడు రవి అంటే ఎవరికి తెలీదు. ఈరోజు రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్ ఇండియా ఆల్ ఇండియా అందగాడు జబర్దస్త్లో వస్తుంటాడు కదా అంటారు. అది చాలదా అండి నాకు, గుర్తుపడుతున్నారు. సో మామూలుగా మీరు డాన్స్ స్కూల్ పెట్టారు, అంతా పెట్టారు, బాగానే ఉంది. అంటే మీది పూర్ ఫ్యామిలీనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా, రిచెస్ట్ ఫ్యామిలీనా అనేది తెలుసుకోవాలి. అంటే ఒక డాన్స్ స్టూడియో పెట్టడం అంటే అది ఆషామాషి కాదు, ఓ పెద్దగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో దాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మాది బాగా ప్యూర్ అండి. ఎంత ప్యూర్ అంటే కనీసం మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనపల్లి ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ విజయవాడ కాదు మాది. ఇక్కడ మేము జీడి మామిడి తోటలు కాసేవాళ్ళం. మా నాన్నగారు కాస్త ఎక్కువ డ్రింకర్ అయ్యి ఆ తోటలు కాసేటప్పుడు ఒక 2000 ఎక్కువ అప్పు అయిపోయాం. 2000 కాయడం అంటే కాపు కాస్తాయి కదా, వాటి కాపలా ఉండి ఆ జీడిపప్పు పళ్ళు పక్క తీసేసి పిక్కలు సపరేట్గా తీసుకొని ఆ పిక్కలు జీడిపప్పుని అమ్ముతాం. అంటే అక్కడ పని చేస్తూ ఉండేవాళ్ళం. అది ఏంటంటే మేము ఓన్గా కౌలుకు తీసుకునేవాళ్ళం అదంతా. ఓకే ఓకే, కౌలు చేసేవారు. అప్పుడు ఒక 2000 రూపాయలు నష్టపోయి ఆ 2000 తీర్చలేక 2000 రూపాయలు తీర్చలేక మా ఫ్యామిలీ మొత్తం వలస వచ్చాం విజయవాడ. ఓ మై గాడ్, ఎన్ని సంవత్సరాలు? 22 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి వచ్చి. 22 ఇయర్స్. ఆ 2000 తీర్చడం కోసం మాకు 2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ అంత ప్యూర్ ఫ్యామిలీ అని చెప్పడం కోసం అది చెప్పి వెళ్తుంటారు అక్కడికి? లేదండి, ఇప్పుడు తక్కువ. 2 ఇయర్స్కి. ఇల్లు ఉందా మీకు? ఉందండి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అంత కష్టపడి ఇక్కడికి వచ్చాం కనుక ఒక రకంగా చెప్పాలంటే పేదవాళ్ళమే. పేదవాడు మనకంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ ఇక పేదరికం అక్కడికి నడిపించలేదు, టాలెంట్ నడిపించింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని